వర్ణమాల అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? వరకు వస్తుంది. ఇప్పుడు ఈ వర్ణమాల నుంచి మనం చిన్న స్మాల్ వర్డ్స్ 2 వర్డ్స్ అంటే 2 పదాలు కలిపి మనం ఒక వర్డ్ చేయడానికి సింపుల్ గా మెథడ్ లో చెప్పుకోవడానికి ఎలా అంటే ఫస్ట్ అనేదానికి మనకి ఇష్టమైంది ఎవరు? ఉదయాన్నే లేసి ఎవరు మొక్కలు చూస్తూ మనకి ఇష్టమైంది అమ్మ మనకి ఇష్టం కాబట్టి ఇక్కడ అంటే మనకి ఎంతో ఇష్టమైన ఫస్ట్ ఆకి వర్ణమాలలో ఫస్ట్ అచ్చుకి అమ్మ. నెక్స్ట్ మనం ఉదయాన్నే లేసి ఏం తాగుతామమ్మా? ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి వస్తాయి కాబట్టి ఆవు. సింపుల్ వర్డ్స్. ఆవు అంటే ఆవు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవే సింపుల్ వర్డ్స్. ఓకే, మనము ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ ఏమన్నా పనులు చూసుకొని నైట్ ఎక్కడికి వచ్చేస్తాము? ఇంటికి వచ్చేస్తాం. అలా ఇంటికి వచ్చిందని ఈతో ఇల్లు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇల్లు. మనం అంటే నేను చెప్తున్నానని మీరు చూసుకోవాకండి, అంటే ముందు గుర్తుపెట్టుకోండి బాగా. మనము అంటే ఒక ఆప్షన్ గా తీసుకోవాలి. మనము ఇప్పుడు ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం, ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ అచ్చులో ఇంటికి ఏం వస్తుంది? ఈ వస్తుంది. అందుకని ఇల్లు వస్తుంది. మనం ఇల్లు కట్టడానికి ఏం ఉపయోగిస్తాము? రాళ్ళు ఉపయోగిస్తామా? ఇటుకలు కదా ఉపయోగించేది. ఇటుక కూడా రాసుకోవచ్చు. 3 words లాగా ఇటుక ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ అంటే ఇప్పుడు మనం ఏదైనా స్వీట్ షాప్ కు పోయినప్పుడు స్వీట్ షాప్ మీద కవర్స్ అయి కప్పెట్టుంటారు. ఎందుకని? ఏం వాళ్తాయని? ఈగలు వాళ్తాయని కప్పెట్టుంటారు. ఈ ఈగలు వాడడం వల్ల ఏమవుద్ది? మనకి ఫుడ్ పాయిజన్ అనేవి, రకరకాల జబ్బులు అనేవి వస్తాయి. అందువల్ల ఏంటంటే వాటిని సేఫ్టీగా కవర్స్ అని అవని కప్పేసి ఉంచుతారు. అంటే ఓకే. నెక్స్ట్ ఎంతమందికి రాముడికి హెల్ప్ చేసింది ఎవరమ్మా? రామాయణం తెలుసు అందరికి? రాముడి గారికి హెల్ప్ చేసింది ఎవరు? ఎంతమందికి ఇష్టం ఉడత? ఎంతమంది చూసారు ఉడతని? ఎక్కడెక్కడ చూసారు? ఉడత. నెక్స్ట్ అమ్మ, మీరు చిన్నగా ఉన్నప్పుడు దేంట్లో వేసారు మిమ్మల్ని? చిన్న పిల్లప్పుడు ఉన్నప్పుడు మీ మమ్మీ ఉయ్యాలు వేసి ఊపేది. ఎంజాయ్ చేశారా? ఊగరా మీరు? ఊగుతారా? ఓకే. ఊయల. ఓకే. నెక్స్ట్ రూ అంటే జ్ఞానం చేస్తుంటారు. హిమాలయ పర్వతాల్లో ఉంటారు చాలా మంది, మనకి కనిపిస్తుంటారు సాధువులు. వాళ్ళు ఏమంటారు? ఋషులు అని అంటారు. ఎప్పుడు కాషాయాలు కట్టుకొని వాళ్ళు జ్ఞానంలో ఉంటా, వాళ్ళు జ్ఞానం చేస్తా ఉంటారు. వాళ్ళు ఏమంటారు? ఓకే. నెక్స్ట్ రూ అంటే మనం ఫుడ్ కొనుక్కోవడానికి ఏం అవసరమ్మా? మనీని తెలుగులో కూడా రుక్కం అంటారు. రూకా. నెక్స్ట్ పిల్లికి టాంక్ అసలు పడంది ఎవరమ్మా? అసలు ఎప్పుడు ఫైట్ చేస్తావు? ఎలుగు. కాబట్టి టామ్ అండ్ జెర్రీ ఎప్పుడు చూస్తుంటారు కదా, టామ్ అండ్ జెర్రీ. అలా ఏ అంటే ఎలుక. అన్ని జంతువుల కల్లా పెద్ద జంతువు ఏందమ్మా? ఎలిఫెంట్. చూసారు ఎవరైనా? ఎక్కడ చూసారు? తిరుమలలో చూసారా? తెలుగులో ఏమంటారు ఎలిఫెంట్ ని? ఏనుగు అని అంటారు. ఏకి ఏనుగు. ఓకే. మన చేతి వన్ ఫింగర్స్, 1 హ్యాండ్ ఫింగర్స్ ఎన్నమ్మా? 5 ఏమంటారు తెలుగు? ఐకి
అభివృద్ధి ఏమన్నా పాము కరిచిన అట్లాంటి పసులు వేసేది. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు ఒక టాబ్లెట్ వేసుకుంటే మనకి జబ్బు అనేది పోతుంది, ఇంజక్షన్లు అయ్యని. అదే కాకుండా ఒకప్పుడు ఈ మందుల ద్వారా ఏం చేస్తున్నారమ్మా, ఈ మందుల ద్వారా ఏం చేస్తున్నారు, మందులు ఏమంటారు ఒకప్పుడు భాషలో, ఆకులతో చేసేదాన్ని పసరు అని అంటారు, ఔషధము అని కూడా అంటారు. ఓకే, అమ్మ అంటే ఆడపిల్లలు కాలు చేసుకునే వాటిని ఏమంటారు తెలుగులో, అందెలు అని కూడా అంటారు. నెక్స్ట్ ఆహా, ఒకప్పుడు ఇప్పుడు మనం అంటే ఇళ్లలో ఉన్నాం, ఒకప్పుడు రాణులు ఎక్కడ ఉండేది, రాజ్యాలు కోటలు అలా ఉండేది. అలా రాణులు ఉండే వాటిని అంతఃపురాలు అని కూడా అంటారు. ఇక్కడ చూడండి అమ్మా, అంతఃపురాల్లో ఇక్కడ ఏమొచ్చింది, ఇదేంటిది మీకు చెప్పాను, అచ్చులు హల్లులు, ఇంకోటి ఏంటి విసర్గ. ఓకే, అచ్చులు హల్లులు, ఇంకోటి 3 చెప్పాను, అచ్చులు హల్లులు, ఇంకోటి ఏంటి అదే ఏమన్నారు, ఉభయ అక్షరాలు. ఉభయ అక్షరాల్లో ఏందమ్మా, ఇక్కడ ఏమొచ్చింది, విసర్గ వచ్చింది. అంతఃపురం. ఓకేనా, ఇట్లా మీరు ఈ వీటి ద్వారా అంటే మనకి ఇష్టమైనది ఎవరు, అమ్మ. మనం పాలు తాగేది ఉదయాన్నే పాలు, ఆవు. మనం ఇంటికి ఇల్లు, స్కూల్ నుంచి ఇంటికి వెళ్తాం, అలా ఇల్లు మన ఇంట్లోనే ఉంటుంటాయి, ఈగలు అనేవి వాళ్తా ఉంటాయి. అలా గుర్తు పెట్టుకొని మీరు ఈ చిన్న చిన్న స్మాల్ వర్డ్స్ అనేవి రాయొచ్చు. ఓకేనా, అర్థమైందమ్మా అందరికి, అండర్స్టూడ్.